అందరికీ నా కొడుకులకు వచ్చినటువంటి పెద్దలకు, మిత్రులకు, శ్రేయభిలాషులకు, కళాకారులకు, మా బంధువులకు, నన్ను ఇప్పటి వరకు నడిపిస్తున్నటువంటి ప్రజలందరికీ, తర్వాత నన్ను ఈనాటి వరకు కూడా నన్ను నిలబెట్టగలిగినటువంటి కేసీఆర్ సార్ గారికి, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరికీ వినయపూర్వకంగా మీ అందరికీ నమస్కారం తెలియజేస్తూ తల వచ్చి, నాకు ముగ్గురు బిడ్డలు. పెద్ద కొడుకు క్రాంతి కుమార్, ఆయన ఆర్మీ జవాన్గా ఉండి 2021లో రిటైర్మెంట్ అయిన తర్వాత 18లో రిటైర్మెంట్ అయింది. 21లో ఆయన అనారోగ్యంతో చనిపోయారు. నా చిన్న కొడుకు సాయిచంద్రు తనకు నేను చిన్నప్పటి నుంచి కూడా నాకు పాట అంటే ఇష్టం నాన్న అని నా వెంబడించి, నేను కూడా ఒక ప్రజా కళాకారుడిగా ప్రజల కోసమే నేను కూడా పనిచేస్తూ జీవితాన్ని అద్భుతం చేస్తూ, అటువంటి సమయంలో నేను పాట పాడుతున్న క్రమంలో నా కొడుకు నా వెంబడించి నా పాట నేర్చుకొని, నాన్న నేను కూడా ఒక పాట పాడతాను, స్కూల్లో పాట పాడి ఒక ప్రజా కళాకారుడిగా, ఒక గాయకుడిగా అమర్చింతలో పేర్కొంది. అప్పటి నుంచి ప్రారంభమై పాట ప్రస్థానం మొదలై ప్రపంచానికి ఈరోజు పాట అనే ఆయుధాన్ని ఎదుర్కొని సాయిచంద్రుని ఒక ఉత్తమ గాయకుడు, ప్రజా గాయకుడు, ఆప్యాయతల గాయకుడు, అభిమాన గాయకుడిగా మీ అందరి చేత చప్పట్లు తెచ్చుకున్నటువంటి నా బిడ్డను చూసి నేను ఈరోజు మురువాలా, ఏడవాలా మిత్రులారా, సభ్యులారా, నాకు ఒక గంట కన్నీరు, ఒక గంట ఆనందం. నా ఇద్దరు కొడుకులు పోయినని నేను ఏడుస్తున్నా. నా ఇద్దరు కొడుకుల్ని కన్నందుకు సంతోషపడుతున్నాను. ఈరోజు వెళ్ళిపోయి దుఃఖపడుతున్నాను. కానీ కోట్లాది మంది బిడ్డలు, కోట్లాది మంది కొడుకులు, కోట్లాది మంది తమ్ముళ్ళు, కోట్లాది మంది తండ్రులు అయ్యున్నారు. ఇది చాలా సంతోషకరమైన విషయం. ఈరోజు నేను ఎవరికి ప్రపంచానికి తెలియకపోవచ్చు. ఒకనాడు నా కొడుకు 20 సంవత్సరాల ప్రస్థానంలో నేను ఎక్కడ కూడా సాయిచంద్రు వాళ్ళ నాన్నని కూడా తెలియదు. కానీ ఈరోజు నా కొడుకు చనిపోయిన తర్వాత నేను సాయిచంద్రు నాన్నగారిని ప్రపంచానికి పరిచయం కనుక నా ముగ్గుల కొడుకు సాయిచంద్రు తన మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాను. ఎన్నో నా బిడ్డలు ఇద్దరు ఎదుగుతుండే. ఒక ఆయన దేశం కొరకు అంకితమైపోయింది. చిన్న కొడుకు ప్రపంచానికి తెలిసినటువంటి గాయకుడైంది. అది చాలా నాకు సంతోషం. నా బిడ్డ కూడా ఈరోజు పైలట్ ట్రైనింగ్ సెలెక్ట్ అయ్యింది. పైలట్ ట్రైనింగ్ బేగంపేటలో ఆమె ట్రైనింగ్ చేస్తుంది. ఈరోజు రావాల్సి ఉండే కానీ ఆ ఈరోజు ఎగ్జామ్ బట్టి ఆమె రాలేకపోయింది. దయచేసి క్షమించండి.